అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులపై కడిగి పాడిస్తూ ఉంటారు కాబట్టి ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే ఎలిమినేషన్ తర్వాత ఎవరికి అందనంత ఎత్తులో నీ గ్రాఫ్ను పెంచుకొని నిన్ను నువ్వు మార్చుకున్నా చూడు, నిజంగా సూపర్ అంటూ పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేశారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు. అంతేకాకుండా వరుసగా 4 టాస్కులు ఓడిపోయిన తర్వాత కూడా నీలో ఆ కసి ఆ దమ్ము కనిపించి మరొక 2 టాస్కుల్లో ఫస్ట్గా నిలిచి మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్గా నిలిచి ఫైనల్గా ఈరోజు మెగా కెప్టెన్ అయ్యావు బిగ్ బాస్ హౌస్కి. ఏదేమైనా కెప్టెన్గా నీకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తున్నాను అంటే ఇక వెంటనే పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గేమ్ ఆడు, కానీ ఎప్పుడు కూడా ఫౌల్ గేమ్ అనేది ఆడకు, బయట ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆట ఆడే విధానం ఉంది చూడు, దీనివల్లే బయట ఆడియన్స్ నీకు క్రేజీల్లో పెరుగుతున్నారంటే నువ్వే అర్థం చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అవును పవన్ కళ్యాణ్, నిన్నటి నుంచి హౌస్లో ఒక చర్చ జరుగుతుంది అంటే ఏ విషయం సార్ అంటే అదేదో శ్రీజ నువ్వు పన్నాగం వేసి తనుజని టీంలో కావాలని తీసుకున్నావు అంటే అవును సార్ అది ఏదో కావాలని నేను చేశాను అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ శ్రీజ నేను డెసిషన్ తీసుకున్నాము, బట్ దాన్ని భూతద్దంలో పెట్టి అందరూ చూస్తున్నారు అనేసరికి సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఆ వీడియో వేసి చూశారు కదా, ఇందులో ఎవరు తప్పు అంటే శ్రీజది అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చెప్పడంతో మరి శ్రీజని అనాలి కదా, ఎందుకంటే శ్రీజ చెప్పింది పవన్ కళ్యాణ్ నువ్వు తనూజాని తీసుకో, నేను సుమన్ దాంట్లోకి వెళ్తే మనల్ని టార్గెట్ చేయరని. అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ, దాన్ని మీరెందుకు అలా చేస్తున్నారు అంటూ హౌస్లో ఇమాన్యుయల్కి అలాగే తనూజాకి కూడా చిన్నపాటి క్లాస్ పీకారు నాగార్జున గారు. ఇక దీని తర్వాత మరొకసారి పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే నీ ఆటని ఇలాగే కొనసాగించు, డెఫినెట్లీ నువ్వు టాప్ 5లో ఉంటావు అంటూ హోస్ట్ నాగార్జున గారు మంచి బూస్టప్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్పై చేసిన మాటలు మీకు ఎలా అనిపించాయి, కరెక్ట్గానే మాట్లాడారా లేదా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.